అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో తెలుసా? ఆషాఢమాసము తెలుగు సంవత్సరంలో 4వ నెల. ఈ నెలలో ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు. మహాభాగవతాన్ని రచించిన వ్యాధవ్యాసుడు జన్మించిన రోజును వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. వ్యాసుడు వేదాల్ని 4 భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదే అంటారు. ఆషాఢమాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు. పల్లెలో ఆడవారు అందరూ ఒక చోట చేరి గోరింటాకు పెట్టుకోవడాన్ని ఒక పండగలా చేసుకుంటారు. ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది. మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆషాఢమాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. వర్షాల వల్ల సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపించడం జరుగుతుంది. ఎందుకంటే వర్షాలు పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది. కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవడం వలన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆషాఢమాసం వస్తే చాలు ఆడవారు అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది. గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంది. అలాగే గోరింటాకు రసంలో యాంటీబ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెబుతుంటారు. అంతేకాదు గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది. ఆడవారు గోరింటాకును పెట్టుకోవడం వలన గోళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్, సర్ఫ్లను వాడటం వలన గోళ్లలో నీరు చేరుతుంది. గోరింటాకును పెట్టుకోవడం ద్వారా దానిని నివారించవచ్చు. ఆడవారు గోరింటాకు పెట్టుకోవటం వలన ముత్తైదువతనంతో వర్ధిల్లుతారని విశ్వాసం. ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు, పూలు, వేళ్ళు, బెరడు, విత్తనాలు అన్నీ ఔషధయుక్తాలే. గోరింట పొడిని మందుగా తీసుకోవటం, గోరింటతో కాచిన నూనెను వాడటం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే. కేవలం ఆషాఢంలోనే కాదు, అట్ల తద్దినాడు కూడా శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లు అయినా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలని పెద్దల ఉద్దేశం కావచ్చు. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన మాసం. శుభకార్యాలకు సెలవు. దీన్నే శూన్యమాసంగా పిలుస్తారు. ఋతువులు ఈ మాసంతోనే ప్రారంభమవుతాయి కాబట్టి ఇది శూన్యమాసంగా చెబుతారు. ఈ ఆషాఢమాసం నియమనిష్టలకు ప్రత్యేకమైన మాసం. స్త్రీలు ఎక్కువగా నీటిలో తడుస్తూ ఉంటారు కావున గోరింటాకు పెట్టుకోవడం తప్పనిసరి. ఆ గోరింటాకు వాళ్ళ కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి. శరీరంలో అనారోగ్యం వ్యాపింపచేసే క్రిములను అడ్డుకోవటానికి తోడ్పడుతుంది. ఏవైనా మానని గాయాలకు కూడా గోరింటాకును రుబ్బి అది మందుగా పెడతారు. ప్రస్తుత కాలంలో వచ్చే గోళ్ళ నెయిల్ పాలిష్లు పనికిరావు. పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ వాతావరణానికి, కాలానికి తగినట్టుగా ఉండేవి. వాటిని ప్రస్తుత కాలం వారికి తెలియక మూఢనమ్మకం అని కొట్టిపారేస్తుంటారు. కానీ ప్రతి దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తుంది ఆలోచిస్తే. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్లు మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లులో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ మాసంలో దీక్షలు, వ్రతాలు ఆచరణ చేయటం, కామితార్థాలను పక్కన పెట్టి మోక్షార్థాల కోసం ప్రయత్నం చేసే మాసం. శరీరాన్ని, మనస్సును ఒక క్రమపద్ధతిలో ఏర్పాటు చేసుకోవడానికి అరుదైన మాసం ఆషాఢమాసం. కాబట్టే ఈ మాసంలో బోనాల జాతరలు మొదలైనవి, వేప ఆకుల పసుపు పెట్టుకోవడం, వ్రతాలు మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. వాటిని అందరూ ఆచరించి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ కుబేరాస్ కార్నర్.
యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.